హాయ్ వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు నేను ప్లమ్ కేక్ ఇంట్లోనే ఇన్స్టెంట్గా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, స్మూత్గా ఫ్లఫీగా ఎలా వచ్చిందో. ఇది క్రిస్మస్ టైంలో ఎక్కువ చేసుకుంటారండి. దీనికి కావాల్సినవి డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ అండి. ఇక్కడ నేను జీడిపప్పు, బాదం, టూటీ ఫ్రూటీ, వాటర్ మిలన్ సీడ్స్, చెర్రీస్, బ్లాక్, గ్రీన్ రైజిన్స్ వేసుకుంటున్నానండి. మనం ఇందులో డేట్స్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో సేమ్ అదే క్వాంటిటీతో ఇక్కడ మనం కేక్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఫస్ట్ గిన్నెలోకి తీసుకున్నాను. గిన్నెలోకి కాకుండా నేను కప్పుతోటి మెజర్మెంట్స్ అనేది చూపిస్తున్నానండి. మనం గిన్నెలో తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ కప్పులోకి వేసుకున్నాము. 1 కప్పు డ్రై ఫ్రూట్స్ వచ్చాయి. ఇప్పుడు ఇదే కప్పుతో మనము మినిట్ మేడ్ పల్పీ ఆరెంజ్ కానీ, గ్రేప్ జ్యూస్ కానీ, లేదా కమలా పళ్ళతో మనం డైరెక్ట్గా జ్యూస్ చేసుకొని కానీ 1 కప్పు తీసుకోవాలి. ఈ కప్ అనేది మనం ఈ డ్రై ఫ్రూట్స్లో వేసి ఇందులో 1/2 టీ స్పూను శొంఠి పొడి, కొంచెం చెక్క, 2 లవంగాలు, 1 యాలుక, కొంచెం జాజికాయ పౌడర్ చేసుకొని నేను ఈ పౌడర్ అనేది కొంచెం వేస్తున్నానండి. ఇవి వేసిన తర్వాత దీన్ని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం క్యారమెల్ చేసుకుందాము. ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 కప్పు చక్కెర తీసుకున్నానండి. ఈ చక్కెర వేసి కరిగేంత వరకు మనము తిప్పుతూ ఉండాలి. అంటే అడుగంటకూడదండి, కలర్ చేంజ్ అవ్వకూడదు. ఇందులో వాటర్ కూడా వేయకూడదండి. ఇలా చక్కెర అనేది కరిగిపోయింది కదా, ఇలా కరుగుతున్నప్పుడు మనం 1/2 కప్పు వేడి నీళ్ళు కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఈ షుగర్ క్యారమెల్ని కలిపేసుకుందామండి. 1/2 కప్పు షుగర్కి 1/2 కప్పు వాటర్ తీసుకొని మరిగించుకొని ఇలా క్యారమెల్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇలా క్యారమెల్ అయిన దాన్ని ఈ ఫ్రూట్స్లో వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకుంటున్నప్పుడు మనకి ఇది కొంచెం నీళ్ళుగా ఉంటుంది కదా, ఇలా వాటర్ అనేది ఉండకూడదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ముందుగా క్యారమెల్ చేసుకుంటున్నాం కదా, అదే బౌల్లో ఈ ఫ్రూట్స్ని అంతా వేసి ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందామండి. ఇప్పుడు మనం ప్రీ హీట్ కోసం బౌల్ పెట్టి దానిలో స్టీల్ స్టాండ్ పెట్టి మూత పెట్టేసి సిమ్లో ప్రీ హీట్ అనేది చేసుకుందాం. ఇది హీట్ అయ్యేలోపు మనం ఇక్కడ బ్యాటర్ అనేది కలుపుకుందామండి. 1 కప్పు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1 కప్పు మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసి జల్లించుకొని పక్కన పెట్టేసుకుందాం. అందులో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇంకొక బౌల్ తీసుకొని 1/2 కప్పు ఆయిల్ వేస్తున్నాను. 1/2 కప్పు ఆయిల్కి 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. కానీ నేను ఇక్కడ షుగర్ పౌడర్ వేస్తున్నాను కాబట్టి 1/2 కప్పు షుగర్ పౌడర్ వేసి బాగా కలిపేస్తున్నానండి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న దానిలో 1/2 కప్పు పెరుగు వేసి ఇలా కలిపి, ఇక్కడ నేను స్పాచులాతో కాకుండా మజ్జిగ కవ్వంతో కలిపి చూపిస్తున్నాను చూడండి. ఓన్లీ ఈ ప్రాసెస్ వరకే అండి. ఎగ్ అట్లా వేస్తే మాత్రం బీటర్ కంపల్సరీ కావాలండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని మైదా పిండిలో వేసి ఇలా బాగా ఒకటే డైరెక్షన్లో కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని దీనిలో వేసి ఈ బ్యాటర్ అనేది బాగా కలిపేసుకుందామండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనకి బ్యాటర్ అనేది ఇదే కన్సిస్టెన్సీలో రావాలండి. బ్యాటర్ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని కేక్ బౌల్, అందులో బటర్ పేపర్ వేసి అందులో ఆయిల్ వేసి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసి పెట్టేసుకోవాలండి. ఆయిల్ వేసేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ కేక్ బ్యాటర్ అనేది మొత్తము ఈ కేక్ బౌల్లోకి వేసేస్తున్నానండి. ఇలా మొత్తం వేసేసుకున్నాక ఈ బ్యాటర్ని ఒకసారి ట్యాప్ చేసేసుకొని ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ స్ప్రెడ్ చేసేసుకుందామండి. ఇందులో చెర్రీస్, డేట్స్, బాదం, జీడిపప్పు, టూటీ ఫ్రూటీ, కిస్మిస్ వేసి ఇలా పైనంతా స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రీహీట్ చేసుకుంటున్నాం కదా, అందులో ఈ బ్యాటర్ అనేది పెట్టేసుకొని మూత పెట్టేసి దీని మీద నేను చిన్న రోలు బరువుగా పెడుతున్నానండి. ఇలా పెట్టి నేను 35 మినిట్స్ బేక్ చేస్తున్నాను. ఇలా 35 మినిట్స్ తర్వాత బేక్ అయిపోయిందండి. ఇక్కడ నేను టూత్పిక్తో చూపిస్తున్నాను చూడండి, ఎక్కడ అంటుకోవట్లేదు, చాలా బాగా వచ్చింది. దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాతే మనం డీమోల్డ్ అనేది చేసుకోవాలండి. కొంచెం వేడిగా ఉన్న కేక్ అనేది డీమోల్డ్ అవ్వదు. కేక్ మీద మూత పెట్టేసి చల్లార్చుకోవాలండి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.